నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ముక్కోటి దేవతలలో శివుడు సనాతనుడు, భోళాశంకరుడు, భక్త వశంకరుడు, పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు, భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు, సమస్త చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు. జన్మానికో శివరాత్రి అంటారు కానీ నిజానికి ఏటా మహాశివరాత్రి పర్వదినం వస్తూనే ఉంటుంది. లోక రక్షణ కోసం శివుడు గరళాన్ని దిగమింగి కంఠంలో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించటం ఆనవాయితీగా వస్తోంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా ముందుగా హాలాహలం పుట్టింది. హాలాహల విషజ్వాలలు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉండటంతో దేవదానవులంతా పరమశివుడిని శరణు వేడుకున్నారు. భక్త వశంకరుడైన శివుడు మరో ఆలోచన లేకుండా హాలాహలాన్ని ఒడిసిపట్టి దానిని దిగమింగి గొంతులో బిగించి బంధించాడు. గరళమైన హాలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయి నీలరంగులోకి మారటంతో నీలకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడు స్పృహ తప్పిపోయాడు. పార్వతీదేవి భర్త తలను ఒడిలోకి తీసుకుని దుఃఖించసాగింది. జరిగిన పరిణామానికి దేవదానవులందరూ భీతిల్లారు. శోకసాగరంలో మునిగిపోయారు. శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంతవరకు అందరూ జాగారం చేశారు. నాటి నుంచి శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి జాగారం చేయటం ఆనవాయితీగా మారినట్లు పురాణాల కథనం. పురాణాలే కాదు, వాటికంటే పురాతనమైన వేదాల కంటే ముందు నుంచే భారత ఉపఖండంలో ప్రజలు శివారాధన చేసేవారు. ఋగ్వేదంలో మొదటిసారిగా శివనామం కనిపిస్తుంది. రుద్రాంశ ప్రళయ భీభత్సాలకు దారితీసే ప్రకృతి వైపరీత్యాలకు కారణమైతే శివాంశ కాలానుకూలమైన మంచి వర్షాలకు కారణమవుతుందని వేద స్తోత్రాలు చెబుతున్నాయి. భారత ఉపఖండంలో శివుడిని పరమ దైవంగా పరిగణించే శైవమతం వ్యాప్తిలోకొచ్చింది. క్రీస్తు పూర్వం తొలి సహస్రాబ్దిలో శైవమతం విస్తృతంగా వ్యాపించింది. భగవద్గీత కంటే ముందు నాటి శ్వేత స్వతర ఉపనిషత్తులో శైవమత మూలాలు కనిపిస్తాయి. భారత ఉపఖండమే కాకుండా శ్రీలంక, కాంబోడియా, వియత్నాం, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. సనాతన మతాలలో శైవమతం శాక్తేయానికి దగ్గరగా ఉండటంతో పలుచోట్ల శివుడితో పాటు శక్తి ఆరాధన జమిలిగా జరిగేది. అందుకే చాలా చోట్ల శైవ క్షేత్రాలు, శక్తిపీఠాలు సన్నిహితంగా కనిపిస్తాయి.